टीआरएस रुकन कानूनसाज कौंसिल के कविता ने कहा कि साल भर खवातीन को हर शोबे में तरजीह दी जानी चाहिए। उन्होंने दलित चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज के ज़रिए एहतमाम शहर हैदराबाद के एक होटल में बैनुल-अक़वामी यौम खवातीन के मौके पर मुनक़्क़िदा तक़रीब से खिताब करते हुए कहा कि मुख्तलिफ तरीक़ों से दुनिया में खवातीन के साथ इम्तियाज़ किया जा रहा है। दलित खवातीन की खिलाफ ज़ात पात का इम्तियाज़ भी किया जाता है। उन्होंने जोर देते हुए कहा कि दस्तूर के मामर डॉक्टर B.R. अम्बेडकर का काबिल एहतराम और समाज के लिए मिसाली शख्सियत थे। कविता ने अफसोस का इजहार करते हुए कहा कि पूरी दुनिया में दो तरह की ज़ात हैं, एक अमीर और दूसरा गरीब। हालिया दिनों के दौरान माली खुद मुख्तफी खवातीन के लिए फैसला साजी में इजाफा हुआ है। टीप प्राइवेट के जरिए तेलंगाना की हुकूमत दलित खवातीन को माली तौर पर मुस्तहकम करने के इक़दाम कर रही है। उन्होंने तमाम खवातीन के आलमी यौम खवातीन के दिन के मौके पर सभी को मुबारकबाद पेश की है। ఏ ఆర్గనైజేషన్ అంతా సంవత్సరం పొడవునా చేసేటటువంటి కార్యక్రమాలకు ఏ మహిళను పిలుద్దామా అని ఆలోచించినప్పుడే మహిళలకు నిజమైనటువంటి ఎంపవర్మెంట్ వస్తుంది. సంవత్సరం అంతా మహిళలను అన్నింటిలో ఇంక్లూడ్ చేసుకొని ఇట్లాంటి ఒక ప్యానెల్ ఉంటే మొత్తం మగవాళ్ళు కాకుండా కనీసం ఒక్కరో ఇద్దరు ఆడవాళ్ళని సంవత్సరం అంతా పెట్టుకుంటే మహిళా దినోత్సవం రోజు ఇంతమంది ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా ఇక్కడ ఉంటే అది హార్ట్ఫుల్ గా ఉంటే అప్పుడే మాకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టుగా నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఇవాళ ఇక్కడ మనం ఉన్నది డిక్కీలో దళిత్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ దేశంలో మనకు ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు ప్రపంచవ్యాప్తంగా వివక్ష గురవుతూనే ఉంటారు. అది తెలుసు. మనకు అమెరికాలో మహిళలకు వివక్ష ఉంది, ఆఫ్రికాలో ఒక రకం ఉంది, చైనాలో ఒక రకం ఉంది, భారతదేశంలో ఒక రకం ఉంది. కానీ మన దేశంలో ఉండేటటువంటి దళిత బిడ్డలైనటువంటి ఆడబిడ్డలకి ప్రత్యేకంగా ఇంకొక లేయర్ కూడా యాడ్ అవుతుంది, కుల వివక్ష కూడా యాడ్ అవుతుంది. ఒక పక్క పేదరికం ఉంటుంది, సొసైటీ చూపించే వివక్ష ఉంటుంది, ఇంకో పక్క కుల వివక్ష ఉంటుంది, మీదికే ఎట్లాగూ అందరికీ ఉండే పురుషాధిపత్యం తప్పకుండా ఉంటుంది. అంటే ఒక దళిత మహిళ ఎంపవర్ కావాలి, ఒక దళిత అవసరం ఉన్నది. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 2005లో అన్న నరాగా పెట్టినటువంటి ఆర్గనైజేషన్ 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేసి ఒక 150 మంది ఇవాళ ఇక్కడ మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దినారంటే మామూలు విషయం కాదు. గౌరవనీయులు పెద్దలు, మన రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో దళిత జాతిని విముక్తం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మీటింగ్ చూసి తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తాను. చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు, ఎందుకు అంబేద్కర్ గారు ఎప్పుడు సూట్ వేసుకుంటారు. దళితులు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేని సమాజంలోంచి అప్పుడు వచ్చినాం కాబట్టి దళితులైనా కూడా నేను మంచిగా ఉండగలుగుతానని నొక్కి చెప్పడానికి, బలంగా చెప్పడానికి సింబాలిక్ గా సూట్ వేసుకున్నటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. బాపు నేను సింపుల్ గా ఉంటా అని ధోతి కట్టుకుంటే ఆయన అగ్రవర్ణాలకు చెందినవాడు కాబట్టి నేను ధోతి కట్టుకుంటా, నేను అందరితో సమానంగా ఉంటాను, ఆయన ఒక రకంగా సింబలిజం చెప్తే, అంబేద్కర్ గారు సూట్ వేసుకొని మేము ఎవరికి తీసుకోమని చెప్పి వారు ఇంకా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చినారు. ఆ విషయాన్ని దయచేసి ఎవరు కూడా మర్చిపోవాలి. అది మహిళలమైనా సరే, పురుషులమైనా సరే. మన భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్, వరకట్న చావులు, సత్య అనే చరిత్ర నుంచి ఇంకా కూడా పూర్తిగా మనం బయటపడలేదు. అయినప్పటికీ ప్రయత్నం చేస్తున్నాం, అయినప్పటికీ ఏదో ఒకటి చేయాలి, ముందడుగు వేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో డిక్కీ సోదరులు ముందుకు రావడం అనేది చాలా సంతోషం. टीटीवी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।